హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో ఒక కొత్త మొక్కలు చూపెడతారండి. చూడండి, గుత్తులు గుత్తులు ఎంత బాగా వచ్చాయి చుండకాయలు. ఆ రూఫ్ గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చాయండి ఇవి. ఎంత బాగున్నాయి చూడండి. ఈ గుత్తుకి ఎన్ని ఉన్నాయి చూడండి. గుత్తులు గుత్తులకి ఎంత బాగున్నాయి చూడండి. రౌండ్గా గోళీలాగా ఉన్నాయి కదండి. ఇవి ఏ కాయలు చెప్పగలరా? ఆకులు చూడండి, పెద్ద పెద్ద ఆకులు, వంగ మొక్కల ఆకులాగా ఉన్నాయి. వీటికి ముళ్ళు కూడా ఉన్నాయండి. ఇదిగోండి ముళ్ళు చూడండి, షార్ప్గా ఉంటాయి బాగా. ఇవన్నీ ముళ్ళే. కోసినప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలండి. ఇవన్నీ ముళ్ళు ఎన్ని ముళ్ళు ఉన్నాయి చూద్దాం. ఇవన్నీ ముళ్ళు. వీటిని ఉస్తికాయలు అంటారండి. ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అంటారు. ఉస్తికాయలు. ఈ ఉస్తికాయల్లో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఆయుర్వేద ఔషధాలు విరివిగా వాడతారు. ఇవి డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి. యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవ్వడానికి బాగా దోహదపడతాయి. టైప్ 2 డయాబెటీస్ తగ్గడానికి దివ్య ఔషధం ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతో మనం రోడ్డు పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఆవు పిండి నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇవి బాగా పచ్చిమిర్చి మజ్జిగలో ఊరబెడతాం కదా, ఊరమిరపకాయలు చేస్తాం కదా, అలాగా ఇవి కూడా కట్ చేసి మజ్జిగ ఉప్పు కలిపి ఊరబెట్టి ఎండలో ఎండబెట్టి నిల్వ ఉంచుకుంటే ఒరుగులాగా బాగా ఉపయోగపడతాయి. ఇంకా పప్పుతో కలిపి వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, టమాటో కలిపి కర్రీ చేసుకోవచ్చు. ఈ పౌడర్ కూడా బాగా ఎండబెట్టి పౌడర్ చేసి నిల్వ ఉంచుకుంటే రోజు ఒక స్పూన్ తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. అల్సర్ కంట్రోల్ చేయడానికి దివ్య ఔషధం. కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మొత్తాలు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ నివారణకు బాగా దివ్య ఔషధం. అల్సర్లు తగ్గడానికి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూడండి. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకు ఈ కాయలు ఏంటో అర్థం అవ్వండి, తెలియదండి. వీటిని ఉస్తికాయలు అంటారు. ఎంత బాగున్నాయి చూడండి, గుత్తులు గుత్తులు. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. పరిమాణం సైజు చిన్నగా ఉంది. పరిమాణం చిన్న, ఆరోగ్య ప్రయోజనాలు మిన్న. ఉసిరికాయల కర్రీ మనం అన్నంతో కలుపుకొని తినచ్చు. దోశకి బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, చపాతీ బాగుంటుంది, అంటకాయలు ఉపయోగించుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూడండి. మా రూమ్ గార్డెన్లో మునక్కాయలు వచ్చాయండి. ఎంత బాగున్నాయి చూడండి. తలకాయలు వచ్చాయి, చూపెట్టండి తలకాయలు. ఈరోజు మా రూమ్ గార్డెన్లో మునక్కాయలు, పరిమాణం చిన్న, అంటే సైజులో చాలా చిన్న సైజు ఉన్నాయి కదా, కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మిన్న. పరిమాణం చిన్న, ప్రయోజనాలు మిన్న. ఈ ఉసిరికాయలు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇది ముళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఎంత బాగున్నాయి చూడండి. మా రూఫ్ గార్డెన్లో వేసామండి దీన్ని. చిన్న కుండీలో వచ్చింది. ఇలా ఆయుర్వేద ఆకులు, రూఫ్ గార్డెన్లో వామ్మాకు, తెప్పితే తామలపాకులు, కాయలే, అలోవెరా చాలా ఉన్నాయండి. ఇలాగా ఆయుర్వేద ఆకులు, కాయగూరలు తిని గుత్తులు ఆరోగ్యంగా బాగున్నాయి.
ఆయుర్వేద కాయగూరలు తిందాం, ఇంకా ఆరోగ్యంగా ఉందాం. చూడాలనిపిస్తుంది కదా చూస్తుంటే. వీడియో ఎందుకు నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, చెట్టంతా కాయలే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.